ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో గూడా మనం అమెరికాని ఎదిరించి మనకు కావాల్సిన సామాగ్రిని మనం కొనుక్కోగలిగాం. కాబట్టి మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలో ఎంతో ఉన్నత స్థితిలో ఆర్థికంగా ఫోర్త్ ర్యాంక్‌లో ఉన్నాం. జపాన్‌ని గూడా రీసెంట్‌గా అధిగమించాం. కాబట్టి మన మోదీ గారు తీసుకున్న ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా తీసుకున్న యాక్షను ఆయన నిజంగా ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రస్తుత గవర్నమెంట్. విదేశాంగ శాఖ మంత్రియే గానియండి, రక్షణ శాఖ మంత్రియే గానియండి, అలాగే ప్రధానమంత్రి మోదీ గారేనండి, వాళ్ళ యొక్క సమాలోచన ఈ భారత సైన్య అధికారులతో కూర్చొని సమాలోచన చేసి ఈరోజు ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసి మనం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులన్నీ ధ్వంసం చేయగలిగాం. అలాగే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న క్యాంపుల్ని కూడా మనం మిసైల్ ద్వారా అటాక్ చేసి మనము ధ్వంసం చేయగలిగామంటే ఈరోజు ఈ నాయకత్వం బలంగా ఉండడం వల్లనే.